ఇచ్చారు, మనీ లాండరింగ్ జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొన్న అంశం కొన్ని సంవత్సరాల క్రితం ఉంది కదా. ఇప్పటికే ఇప్పుడు ఈడీ స్పీడ్ పెంచిందని మీరు అంటున్నారు. ఈడీ చాలా స్లోగా రియాక్ట్ అయిందేమో నేను అనుకుంటున్నా. ఈడీ తన బాధ్యతగా ఎంక్వైరీ చేయాలి. కానీ వివేకానంద రెడ్డి గారు చనిపోయి దాదాపు 7.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈడీ రైట్స్ చేయటం అంటే చాలా స్లో అయింది అని నేను అనుకుంటున్నాను. నేనేమంటానంటే ఎంక్వైరీ ఇంత స్లో అయితే కేసులో నిజాలు ఎలా బయటకు వస్తాయి, కేసులో ఆధారాలు ఎలా బయటకు వస్తాయి? 2019లో డబ్బులు చేతులు మారితే దానికి సంబంధించిన ఆధారాలు 2026లో దొరకటం అంటే సాధ్యమా? ఏమైనా టెక్నికల్ కారణాల వల్ల దొరికితే ఓకే, కానీ దాదాపు ఆధారాలన్నీ చెరిగిపోయి ఉంటాయి కదా, సాక్ష్యాలన్నీ తారుమారై ఉంటాయి కదా. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం లాభం? ఈడీ చట్టంలోనే ఉంటది. ఒక విషయం ఈడీకి తెలిసిన తర్వాత, ఒక చోట మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం ఈడీ నోటీస్కి వచ్చిన తర్వాత 30 రోజుల్లో యాక్షన్ ఉండాలనేది ఈడీ చట్టంలో ఉంది. కానీ 30 రోజులు అయిందా? 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయా? అసలు ఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ సంస్థలు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కొన్ని అనుమానాలకు సమాధానాలు చెప్పారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని ఒక ఐఏఎస్ అధికారి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ చేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పాడా, చంపేశారని చెప్పాడా? ఒకవేళ చంపేశారని చెప్తే చనిపోయినట్టు, గుండెపోటుతో చనిపోయినట్టు సాక్షి ఛానల్లో బ్రేకింగ్ ఎందుకు వేశారు? ఆ విషయాన్ని అసలు ఈ సిబిఐ ఎంక్వైరీ చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అడిగిందా? లేదే. అసలు సాక్షి ఛానల్లో గుండెపోటు ఇక్కడ ఒకటి ఎస్ కార్తిక్ గారు ఓకే, సిబిఐ విచారణ కాదు సార్, సిబిఐ విచారణ తర్వాత వచ్చేసి కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పక్కన పెడితే, నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు చెప్పినట్టు ఆధారాలు సాక్ష్యాలు చెరిగిపోవు. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి నేరాల్లో ఆధారాలు సాక్ష్యాలు ఎక్కడికి పోవు, అంతా కూడా జరిగింది. సో వాస్తవాలు కనీసం 100% లేకపోయినా అట్లీస్ట్ 80 నుంచి 90% మధ్యలో ఆధారాలు ఎక్కడికి పోవు. మనీ లాండరింగ్ కావచ్చు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది, ఇంకా కూడా అది నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు కదా. సో అది సెకండ్, అది పక్కన పెడితే అసలు ఈడీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, అలాగే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయడం, సో ఇవన్నీ కూడా కూటమి చేస్తున్నటువంటి ఒక కక్షపూరితమైనటువంటి అంశాల్లో భాగం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే అదే సమయంలో డిఎస్సి లాంటి వాటికి కేంద్ర విచారణ సంస్థల చేత విచారణ చేయించుంటుంది. ఇక్కడ చేస్తున్నది కూడా కేంద్ర విచారణ సంస్థే. మరి అక్కడ కేంద్ర విచారణ సంస్థను అక్కడ నమ్ముతా ఉంటున్నారు, ఇక్కడేమో కక్ష సాధింపు అంటున్నారు. ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు దాన్ని? మీరు అన్నది కరెక్ట్ అండి. నేనేమంటానంటే ఇందాక ఒక మాట మీ దానికి సాక్ష్యాలు తారుమారు కావు అన్న దాంట్లో నేను ఏకీభవించలేను. నేను నమ్మేది ఏంటంటే జస్టిస్ డినై అంట నేను. అంటే న్యాయం